దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. యేసుక్రీస్తు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పాడు. ఈ విశ్వంలో సత్యం కానీ జీవం కానీ మరెక్కడా లేవు. కేవలం యేసుక్రీస్తునందు మాత్రమే సత్యం ఉంది, యేసుక్రీస్తులో మాత్రమే జీవం ఉంది. యేసుక్రీస్తు మన రక్షకుడు, ఆయనే సత్యం. పరలోకమందు మన తండ్రి ఉన్నాడు, ఆయన సత్యవంతుడు. మనల్ని సర్వసత్యంలోకి నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు సత్యస్వరూపి. మనం క్రీస్తులో జీవిస్తేనే మనం సత్యంలో జీవిస్తున్నట్టు. క్రైస్తవులంటే శాంతంగా ఉండాలి అని అందరూ అనుకుంటారు. అయితే అది మాత్రమే కాదు మన లక్ష్యం. మనం క్రీస్తును ధరించి ఆయనను నివసించడం చాలా ముఖ్యం. మన సొంత నీతి మురికి గుడ్డల వంటిది. అది మనల్ని సత్యంలోకి నడిపించదు. క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడికి మనం విధేయత చూపితే అసత్యంలో నుంచి మనల్ని తప్పించి సర్వసత్యంలోకి, అంటే క్రీస్తులోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. మనల్ని అందరం అలాగూ నడుచుకుందాం గాక. ఆమేన్.